జాతక చక్రం గానీ, పిల్లల పేరు మీద జన్మపత్రిక రాయడం గానీ, ముహూర్తం గానీ, ఎంగేజ్‌మెంట్‌కి, పెళ్ళికి, గృహారంభానికి, అలాగే గృహప్రవేశానికి ముహూర్తాలు, అలాగే మీ సిగ్నేచర్ అనాలిసిస్, మీ పేరుని, అలాగే పిల్లల పేరుని గానీ, బిజినెస్ నేమ్స్ గానీ సెట్టింగు, అలాగే వాస్తు, కమర్షియల్ వాస్తు గానీ, డొమెస్టిక్ వాస్తు గానీ, వీటన్నిటి కోసం సంప్రదించండి శ్రీ విధాత పీఠం. కేతు మహాదశలో తులారాశి వారికి కలిగేటువంటి ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కేతు ఒక ఛాయాగ్రహం. ఇది మన జీవితంలో ఆధ్యాత్మికత, విరక్తి, లోతైనటువంటి అంతర్ముఖత మరియు గత జన్మ యొక్క కర్మ ఫలితాలని సూచిస్తుంది. మరి తులారాశి వాయుతత్వానికి చెందింది. ఇది సమతుల్యత, న్యాయము, అందం కోసం ప్రసిద్ధి ఇలాంటి వాటిని సూచిస్తుంది. మరి ఈ రెండు శక్తులు కలిసినప్పుడు ఒకే వ్యక్తి జీవితంలో సవాళ్ళు, అలాగే మార్పులు, ఆత్మీయ అభివృద్ధి అవకాశాలు ఇలాంటివన్నీ ఏర్పడే అవకాశం ఉంటుంది. మరి కేతు మహాదశ యొక్క సామాన్య లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఆధ్యాత్మికత పైన ఆకర్షణ పెరగడం, లోక సంబంధాల పైన కుటుంబ సంబంధాలు కానీ విరక్తి వస్తుంది. మరి భౌతిక లాభాల పైన ఆసక్తి తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో అనిశ్చితి, గందరగోళం, రహస్య శక్తులు, మర్మమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి పెరగడం జరుగుతుంది. మరి తులారాశి వ్యక్తుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది? చురుకైనటువంటి ఆలోచన, చర్చా పటిమ, కళాత్మక ప్రతిభ, అందం పట్ల ప్రేమ, సంబంధాలను సమతులంగా ఉంచాలనుకునేటువంటి స్వభావం, వ్యాపారం, ఒప్పందాలతో నైపుణ్యం. ఈ లక్షణాలు కేతు ప్రభావంతో కొన్ని మార్పులు పొందేందుకు అవకాశం ఉంటుంది. కేతు దశలో తులారాశి వారికి కలిగేటువంటి ప్రభావాల్ని గమనిస్తే, ఆధ్యాత్మికత మరియు మానసిక ప్రభావాల్ని గమనిద్దాం. ధ్యానం, యోగా, జ్యోతిషం, అలాగే ఇతర మర్మ శాస్త్రాలపైన వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది. ఒంటరితనం, అంతర్ముఖత, ఆత్మవిమర్శ ఎక్కువ అవుతుంది. బాహ్య లోకానికి దూరంగా ఉండాలనేటువంటి భావన, కొంతకాలం మనశ్శాంతి లేకపోవడం జరగడానికి అవకాశం ఉంటుంది. మరి కేతు మహాదశలో తులారాశి వాళ్ళకి వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే, సృజనాత్మకత రంగాల్లో కళ కానీ, డిజైన్ కానీ, సంగీతం కానీ ఉన్న వాళ్ళకి కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపార ఒప్పందాలు, భాగస్వామ్యాలలో కొన్ని సమస్యలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. అనుకోకుండా ఉద్యోగంలో మార్పులు లేదా స్వతంత్రంగా పనిచేయాలనుకోవడం, అధికారులతో సంబంధాలు కఠినమవుతూ ఉంటాయి. స్థిరత్వం కోసం ఓర్పు కానీ, అలాగే వ్యూహాత్మక ఆలోచన కానీ చాలా అవసరం అవుతూ ఉంటుంది. మరి కేతు మహాదశలో తులారాశి వారి ఆర్థిక స్థితిని గమనిస్తే, ఆకస్మికంగా ఖర్చులు పెరిగేందుకు అవకాశం ఉంది. కొంతకాలం ఆదాయ వనరులు నిలిచిపోవచ్చు. అనుకోని లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల్లో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. వ్యయ నియంత్రణ, ఖర్చులకు ప్రణాళిక చాలా అవసరం. మరి కేతు మహాదశలో తులారాశి వారి యొక్క కుటుంబ మరియు దాంపత్య జీవితాన్ని గమనిస్తే, సంబంధాల్లో దూరం ఏర్పడేటువంటి అవకాశం, దాంపత్య జీవితంలో విరసం, విభేదాలు, బంధువులతో సంబంధాలు క్షీణించవచ్చు, పిల్లలతో చిన్న చిన్న పొరపాట్లు, సంభాషణలో సహనం, సహానుభూతి చాలా అవసరమవుతూ ఉంటాయి. మరి కేతు మహాదశలో తులారాశి వారికి ప్రేమ సంబంధాలు ఎలా ఉంటాయి? నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశము తగ్గుతుంది. సంబంధాల పట్ల విరక్తి కలుగుతుంది. కేతు మహాదశలో తులారాశి వాళ్ళకి ఎలాంటి లాభాలు కలిగే అవకాశం ఉంది? లోతైనటువంటి ఆత్మజ్ఞానం పెరుగుతుంది. అనవసరమైనటువంటి బంధాల నుంచి విముక్తి లభిస్తుంది. ఆధ్యాత్మిక పదంలో ముందడుగు వేస్తారు. సృజనాత్మకత పెరుగుతుంది. అలాగే కొత్త మార్గాల్లో ప్రయాణించాలనేటువంటి ఉత్సాహం పెరుగుతుంది. కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. మరి కేతు మహాదశలో తులారాశి వాళ్ళకి ఎలాంటి నష్టాలు కలుగుతాయి? ఒంటరితనము, నిరాశ, ఆర్థిక సమస్యలు, సంబంధాలలో క్షీణత, ఆరోగ్య సమస్యలు, గందరగోళం, నిర్ణయాల్లో లోపాలు. మరి కేతు మహాదశలో తులారాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? నాడీ సంబంధమైనటువంటి సమస్యలు, ఒత్తిడి, దృష్టి సమస్యలు, మానసిక అలసట, రహస్య వ్యాధులపైన కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధ్యానం, యోగా, సేద తీరే పనులు చేస్తూ ఒత్తిడిని తగ్గించుకోవాలి. అలాగే ఈ కాలంలో కేతు మహాదశలో తులారాశి వాళ్ళు అనుసరించాల్సినటువంటి ఉపాయాలు: గణపతి, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవడం, కేతుగ్రహ శాంతి హోమము, రత్నాల్లో వైడూర్యం ధరించడం, జ్యోతిషుల సలహా తీసుకోవాలి. అలాగే గోమయ దీపం వెలిగించడం, పేదలకు, అనాథలకు దానం చేయడం, ధ్యానం, ప్రార్థన, జపం చేయడం. మరి తులారాశి వారు కేతు మహాదశ కాలంలో ఎలాంటి వాటిపైన దృష్టి పెట్టాలి? వాళ్ళు ఆధ్యాత్మికత, జ్యోతిష్ శాస్త్రం, యోగా, ధ్యానం, మానసిక శిక్షణ, కళలు,
రచన, డిజైన్, మంత్రశాస్త్రం, పరిశోధన, విజ్ఞాన రంగం, మానవ సేవ, చారిటీ వీటి మీద గనక మీరు దృష్టి పెట్టినట్టయితే ఈ దశ మీకు చక్కగా ముందుకెళ్తుంది. మరి కేతు మహాదశ కాలంలో తులారాశి వాళ్ళకి బాహ్యంగా కఠినంగా అనిపించినప్పటికీ అంతర్ముఖంగా ఒక మహత్తరమైనటువంటి మార్పు వాళ్ళకి కలుగుతుంది. ఈ కాలంలో సహనం, ధైర్యం, ఆధ్యాత్మికత, అలాగే ధ్యానము, క్రమశిక్షణ ఇవన్నీ కూడా మీరు తీసుకుని కనుక ముందుకెళ్ళినట్టయితే మీ జీవితానికి ఒక కొత్త అర్థం లభిస్తుంది. ఇది మన లోతైనటువంటి ప్రతిభల్ని వెలికితీసి పాత బంధనాల నుంచి విముక్తి కలిగించి కొత్త రంగాల్లో విశేషమైనటువంటి కీర్తిని, ప్రతిభని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి చెప్పినటువంటి పరిహారాలు పాటించి, ఆలోచించి మీ జీవితాన్ని ఇంకా సుగమం చేసుకుంటారు. ఈ కాలంలో కేతు మహాదశలో తులారాశి వాళ్ళు రాబోయే 7 సంవత్సరాలు కూడా ఇలా మార్పు చేసుకుని చక్కగా మార్చుకోండి. నమస్తే.